తెలంగాణలో 10th ఇంటర్నల్ మార్కుల ఎత్తివేత వాయిదా పడింది. 10వ తరగతి పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలు చేసింది ప్రభుత్వం. 100 మార్కులతో ఎగ్జామ్ విధానాన్ని వచ్చే 2025-26 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరంలో పాత విధానాన్ని అమలు చేయనుంది. ఈ ఏడాదికి 20 ఇంటర్నల్ మార్కులతో 80% ఎగ్జామ్ మార్కులతో పరీక్షలు నిర్వహించనున్నట్టు మెమో విడుదల చేసింది ప్రభుత్వం. ఇదే అంశంకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. కిరణ్ భూపతి, పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్, ఇప్పటికే విద్యార్థుల జీవితాలతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం తికమక ఆలోచనలకు గురి చేస్తుంది. ప్రధానంగా ఆ 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి అంశంలో గురువారం రోజు ఏదైతే 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ను సిద్ధం చేయాలి, ఈ వచ్చేటువంటి పరీక్షల్లోనే దీన్ని అమలు చేయాలంటూ కూడా ఇటు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా గ్రేడింగ్ విధానం, గతంలో ఉన్నటువంటి గ్రేడింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని గుర్తుంది. గతంలో 80 మార్కులు క్వశ్చన్ పేపర్ ఉండేది, 20 మార్కులు ఇంటర్నల్ పరీక్షలు ఉండేది. కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం నుంచి 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ను రెడీ చేయాలంటూ కూడా సూచించింది. అయితే ఇప్పటివరకు సిలబస్ అంతా కూడా పూర్తయింది, రివిజన్ కూడా స్టార్ట్ అయింది. మరొక 2 నెలల్లోనే పరీక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల కొంత ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడతారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో 2025-26 సంవత్సరానికి విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అంశంలో ఈ కొత్త నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న తాజాగా సవరణలు చేస్తూ మళ్ళా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ తికమక నిర్ణయాలతో అటు విద్యార్థుల్లోనూ ఉపాధ్యాయుల్లోనూ అంతేకాకుండా తల్లిదండ్రుల్లో కొంత గందరగోళం అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఇంటర్నల్ గా జరిగినటువంటి ఫార్మేటివ్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. వచ్చేటువంటి విద్యా సంవత్సరంలోనే వీటిని అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పూర్తిగా నిన్న ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రైట్, థాంక్యూ కిరణ్.